నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి మనకి తెలిసిందే. ఇంకా దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజుకొక ఎలిగేషన్ రావడం, అలాగే మరి నేషనల్ లెవెల్లో ఆయన పైన కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి చాలా మంది సీనియర్లు కూడా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆయన సొంత జిల్లా అయినటువంటి కడపలో కూడా మరి ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యంలో మరి మిగతా వారినైనా కాపాడుకునేందుకు హుటాహుటిన జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి కడపకు రావడం, అలాగే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు కూడా నడుస్తున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు మరి కడప కార్పొరేషన్ను కైవసం చేసుకునేందుకు ఇటు టీడీపీ కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరి కడప కార్పొరేటర్లు మిగిలిన వాళ్ళు ఎటువైపు, అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, అలాగే ఇంకా ఏం జరగబోతుంది అన్న విషయాలని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మనం చూస్తూ ఉన్నాం మేడం, ఎలక్షన్స్లో ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఒకటి, ఇప్పటికే చాలామంది ఆయన రిలేటివ్స్ కావచ్చు, ఆ పార్టీ నుంచి చాలామంది సీనియర్లు బయటికి వెళ్ళిపోయారు. అలాగే ఆయన వరుస కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కార్పొరేటర్ల వంతు వచ్చింది. నిన్న మొన్నలో 8 మంది దాకా కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఆయన బుజ్జగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళు ఉంటారంటారా? మరి కడప కార్పొరేషన్ ఎటువైపు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇటీవల నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఆ రోజే మనం చెప్పాం, ఈ నీటి సంఘాల ఎన్నికలు టీడీపీ కనుక గెలిస్తే, అంటే కడపలో పాగా వేస్తే పులివెందుల్లో వైసీపీ పని అయిపోయినట్టే. అది జరిగింది. జరిగాక అప్పుడే భయపడ్డండి ఎవరు, వైసీపీ భయపడింది. ఇప్పుడు ఏం జరిగింది, మీరు చెప్పినట్టుగా కడపలో కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఒక కార్పొరేటర్ టీడీపీలోకి వచ్చారు, మొన్న 7 వచ్చారు. సో ఇప్పుడు టీడీపీ కార్పొరేటర్ల బలం 9కి పెరిగింది, మొత్తం 50 మంది. సో 8 పోతే ఇంకా 42 మంది ఉన్నారు. ఇప్పుడు మాధవిరెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడకి, కడప రెడ్డమ్మకి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా? ఎందుకంటే ఇవాళ ఇడుపులపాయకి వెళ్ళి తండ్రికి నివాళులు అర్పించి క్రిస్మస్ వేడుకలకు వచ్చాడు 3 రోజులు. కానీ మామూలుగా అయితే యలహంక ప్యాలెస్లో చేసుకునేవాడు. ఈ కార్పొరేటర్ల ఇష్యూ ఉండేసరికి కార్పొరేటర్లతో ఇడుపులపాయలోనే ఆయన ఇవాళ సమావేశమై ఉంటారు. సో వాళ్ళని బుజ్జగిస్తాడా అన్నది మీ ప్రశ్న. వై నాట్ 175 నుంచి 11కి వచ్చి కడప పులివెందుల్లో నీటి సంఘాల ఎన్నికల్లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి, కార్యకర్తల్ని కూడా దగ్గరికి రానివ్వని జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని ఏ రోజు కలవని జగన్మోహన్ రెడ్డి, ఓడిపోయిన వెంటనే కొత్తగా సమావేశాలు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం చేస్తూ ఈరోజు కార్పొరేటర్ని దక్కించుకోవడం కోసం, వాళ్ళు చేజారిపోకుండా చూసుకోవడం కోసం ఇవాళ ఇడుపులపాయలో ఒక సమావేశం పెట్టుకున్నాడంటే ఏ రకంగా భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే కడప కనుక చేయి జారిందంటే మొత్తం వైఎస్ కుటుంబం వాళ్ళ పవర్ పోయినట్టే లెక్క, అంతే కదా. ఇవాళ వాళ్ళ పవర్ ఏంటండి? ఇవాళ పులివెందుల బిడ్డ అనుకున్నాడు, పులివెందుల పులి అంటాడు. పులివెందుల పులి కాస్త పిల్లి అయిపోయింది ఎప్పుడో. కాకపోతే కడప కనుక చేయి జారితే, ఇప్పుడు అక్కడ టీడీపీ అధ్యక్షుడు ఎవరు? మాధవి రెడ్డి గారి హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే, ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ చేసిన తప్పిదాలు బయటకు తీసి వాళ్ళని భయపెట్టి తెలుగుదేశంలోకి జాయిన్ చేసుకుంటారు వీళ్ళు అన్నది వాళ్ళ భయం అన్నమాట. అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. గతంలో వైసీపీ ఏదైతే ప్రయోగించిందో అదే విధంగా ఈరోజు టీడీపీకి సంబంధించి మాధవిరెడ్డి కానీ శ్రీనివాసరెడ్డి కానీ అదే పంధాలో వెళ్తారా? వెళితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? కార్పొరేషన్ చేజారిపోతే ఇది ప్రెస్టీజ్ ఇష్యూ మెయిన్గా. అంటే కడప నాది అనుకున్న జగన్మోహన్ రెడ్డి చేతిలో కడప చేజారిపోతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ బిచారణ ఎత్తేసినట్టే. ఇంకొకటి, అసలు కార్పొరేటర్లు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట వినాలి? ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్లు ఏం ఆలోచిస్తారండి? ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డితో పని లేదు, తర్వాత 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడే వస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి 10 ఏళ్ళు వాళ్ళు వైసీపీలో ఉండి ఏం సాధిస్తారు? ఇప్పుడు ఈ రైతుల కోసం ధర్నా చేయమంటున్నాడు, తర్వాత నియోజకవర్గాల్లో పర్యటించమంటున్నాడు. రూపాయి ఎవడు ఇవ్వడు, వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకుంటారు?
ఇప్పుడు మనకి ఏదైనా వస్తోంది అంటే రూపాయి తీయటానికి ఆలోచిస్తాడు ఎవడైనా. ఇప్పుడు వచ్చేదే లేదు, ఆదాయం లేకుండా చేతిది ఎందుకు పెడతాడు? సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను తెలుగుదేశానికి వెళ్తే నాకు బెనిఫిట్ ఉంటుంది, నా రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించుకుంటాడు తప్ప ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయరు వాళ్ళు, అందులో సందేహం లేదు. ఇప్పుడు నిన్నగాక మనం చూసాం, రోజా పెద్దిరెడ్డి మేము రాలేము నియోజకవర్గ పర్యటనకని చెప్పారు. ఎందుకు చెప్పారు? రోజా చెప్పటం ఏంటి అసలు, పెద్దిరెడ్డి చెప్పటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనేది అక్కడ తేటతెల్లం అయిందిగా మనకి. అంటే నీ వాళ్ళే నీ మాట వింటలేదు, ఇంకా కార్పొరేటర్లు ఎందుకు వింటారండి? ఖచ్చితంగా వాళ్ళు వినరు. ఇది మాత్రం ఇప్పుడు మనం ఇంకొక మాట, గతంలో మనం ఎలా నీటి సంఘాల ఎన్నికలకు అనుకున్నామో ఇప్పుడు కనుక కార్పొరేటర్లు కనుక వెళ్ళిపోతే టీడీపీలోకి విచారణ ఎత్తేయాలి. తర్వాత అవినాష్ రెడ్డి విషయం, ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా మొన్న 7 వెళ్ళిపోగానే షాక్ తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటూ అక్కడ ఎవరూ లేరు పులివెందుల్లో, అతనికి సొంత మనుషులు అంటూ ఎవరూ లేరు ఒకటి. రెండోది అవినాష్ రెడ్డి కూడా డబుల్ గేమ్ ఆడుతున్నాడా, అది కూడా ఆలోచించాలి. తిట్టినంత మాత్రాన పనులు సజావుగా జరగవుగా. అందులో అవినాష్ రెడ్డితో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి ఆడిన గేమ్లో జగన్మోహన్ రెడ్డి పావయ్యి బలవుతాడా అనేది ఆలోచించాలి. రైట్ సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సీనియర్స్ వెళ్ళిపోతున్న పరిస్థితి, ఆ తర్వాత ఉన్న ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు చూస్తే కార్పొరేటర్లు కూడా, అండ్ మేడం చెప్పినట్టు ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఏదో సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం వింటూ ఉన్నాము. అండ్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇటు ప్రజల్ని పట్టించుకోలేదు, ఇటు ఎమ్మెల్యేలని పట్టించుకోలేదు, అలాగే కార్పొరేటర్ని ఉన్న కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన వచ్చి మరి కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి బొజ్జగిస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఎంత మేర నమ్ముతారు, అలాగే ఎంత మేర పార్టీలో వాళ్ళు ఉండే అవకాశం ఉంటుందంటారు, మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి అంటే ఇప్పుడు ఏ మనిషికైనా సరే, అంటే రాజకీయ నాయకుడికి, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుడికి జరుగుతున్న పరిణామాలని ఆవళింపు చేసుకునే శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్న వ్యక్తి సమయస్ఫూర్తితోటి ప్రవర్తించగలుగుతాడు, సమయానుకూలంగా యాక్షన్ తీసుకోగలుగుతాడు. అది ఒక నాయకుడికి చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డికి విషయం ఏంటంటే ఆయనకి విషయ పరిజ్ఞానం లేదు, ఒక అహంకారం తప్ప అసలు వేరే ఏ విధమైన అతనికి ఈ సమాజం ఎట్లా స్పందిస్తుంది అన్న బేసిక్ అవగాహన కూడా లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎంతసేపటికి మనం అధికారంలోకి మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి అనే తాపత్రయం తప్ప మనకి 151 సీట్ల నుంచి 11కి ఎందుకు పడిపోయాం? ఈ 11కు పడిపోవటంలో నా పాత్ర ఎంతవరకు ఉన్నది? ఫస్ట్ ఏం చేయాలి? ఎవరైనా నా పాత్ర ఎంతవరకు ఉందో చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకొని ఎదుటివాడికి చెప్పాలి, బాబు నీ తప్పు ఇది, నేను కరెక్షన్ చేసుకున్నాను, నువ్వు కూడా కరెక్షన్ చేసుకో అని చెప్పాలి. నేను నా మూర్ఘత్వంలో నేనుంటాను, నీ మూర్ఘత్వంలో నువ్వు ఉండు అని చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్నది అది. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఏంటి, చుట్టూతా ఎవరున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, వీళ్ళే ఉన్నారు అక్కడ. వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో, అధికార కాలంలో బాగా డబ్బులు దండుకున్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా రెడీ అంటారు, సై అంటారు, సూపర్ అంటారు, నువ్వే దేవుడివి అంటారు. నువ్వు ఏ పొరపాటు చెయ్యవు, పొరపాటు చేసింది ఓటేసిన వాళ్ళే. ఓటు నీకు ఓటు వేయకుండా ప్రజలు పొరపాటు చేశారు తప్ప నువ్వు సూపర్ అంటారు. నువ్వు సూపర్ అని ఈ రెడ్లందరూ చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను సూపర్ కావాలి అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సూపర్ కాదు, డోపర్. నువ్వు తప్పులు చేసావు, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి
చెయ్యటం వల్లే నువ్వు ఓడిపోయావు అనే నిజాన్ని ఒప్పుకోలేని పిరికి పందవి నువ్వు. ప్రజలు రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎస్, ఈ కారణం, ఇది నేను చేసిన తప్పు. అందుకని ప్రజల ముందరకు వచ్చి, అయ్యా నేను ఈ పొరపాటు చేశాను, నేను ఈసారి అధికారంలోకి వస్తే నేను పొరపాటు చెయ్యను అని చెప్పాల్సింది పోయి, విజయసాయిరెడ్డి మొన్న చెప్పాడు, విన్నారుగా, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, నువ్వు బతికుంటే నిన్ను అరెస్ట్ చేస్తాం అంటున్నాడు. అసలు ఆ ప్రశ్న, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడు బతికుంటాడని ఏమన్నా సర్టిఫికెట్ ఉందా? దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడా? కదా. అంటే ఎవరికి కూడా సర్టిఫికెట్లు ఏమి ఉండవు కదా. నువ్వు ఖచ్చితంగా 106 సంవత్సరాలు నువ్వు బతుకుతావు అని దేవుడు సర్టిఫికెట్ రాసి ఇవ్వడు కదా. నీకు నువ్వు ఈ శాపనార్థాలు పెట్టే నీకు ఏజ్ ఎంత ఉందో చూసుకో ఒకసారి. నీకు నీ బర్త్ సర్టిఫికెట్ ఒకసారి చూసుకో, ఒక హరస్కోప్ చూపించుకో, తీసి నీ జాతకం చెప్పించుకో. నీకు ఎందుకు ఇంత దరిద్రం పట్టిందో ఒకసారి ఆలోచించుకో. దీని మీద నమ్మకం ఉంటే, నమ్మకం లేదనుకో, నీ కర్మ, మనం ఏం చేయలేం. ఇక్కడ ఇటువంటి శక్తులన్నీ, అంటే ఈ దుష్ట శక్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూతా అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఒక దుష్ట శక్తి, ఒక గ్రహం, ఆ గ్రహం చుట్టూ ఉన్న ఉపగ్రహాలు ఇవన్నీ. ఆంధ్రప్రదేశ్కి గ్రహణం బట్టి ఇచ్చిన ఈ గ్రహం ఉపగ్రహాలు ఇవన్నీ. ఈ వాస్తవాన్ని ఎట్లా తెలుసుకుంటాయి? ఇవి తెలుసుకోరు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి కూడా అదే చెప్తున్నాడుగా, మళ్ళీ మేము వచ్చి నీ మీద కక్ష తీర్చుకుంటాం నీ అంటాడు తప్ప, అసలు ఇంకొక పెద్ద విషయం చెప్పాడు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మేము కక్ష ఎట్లా తీర్చుకోవాలో నువ్వు మాకు చెప్తున్నావు అన్నాడు. అమ్మా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. అంటే అప్పుడు కక్ష తీర్చుకోక్కర్లేదు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు తీర్చుకోవట్లేదు కదా. అంటే నువ్వు కక్ష తీర్చుకోవటం మాకు నేర్పుతున్నావు అంటే, నీకు వేరేవాడు నేర్పాలా మహానుభావ? నువ్వు ఎంతమందిని వేధించావు, ఎంతమందిని లాకప్పులో పడేసి, ఎన్నిసార్లు ఎంతమందిని చిత్రహింసల పాలు చేశావు, ఎంతమంది దళితుల మీద దాడి చేశావు, బీసీలకు రక్షణ లేకుండా ఎట్లా చేశావు, ముస్లిం మైనారిటీలను ఏ విధంగా కడతీర్చావు. అసలు నీ రాజ్యంలో ఎవడైనా బయటికి వచ్చి మాట్లాడితే, యా ఇది తప్పయ్యా బాబు సరిదిద్దుకోవయ్యా అంటే నువ్వు ఎంత పాశవికంగా, ఎంత అమానవీయంగా ప్రవర్తించావు. నువ్వు వచ్చి ఈ రోజున మేము కూడా కక్ష తీర్చుకుంటాం అంటాడు. నువ్వు కక్ష తీర్చుకునేది ఏంటి? ఏం కక్ష తీర్చుకుంటావు? అక్కడ అదేదో ఉంది, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నావా అని చెప్పి పోలీసులు కేసు పెట్టారు. నా మీద ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినంత మాత్రాన నా మీద కేసులు పెడతావా? నువ్వు కక్ష సాధిస్తావా నా మీద అంటే ఎట్లా? ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అందరినీ మర్డర్ చేసేస్తా అసలు చిటికలేసి చెప్పాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ కేసులు అరెస్ట్ చేశారు? ఇది గమనించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన చిటికేసి జగన్మోహన్ రెడ్డి అనుమతిస్తే వీళ్ళందరినీ వేసేస్తాను అన్న కేసులు అరెస్ట్ చేయాలి. అది కేసు కాదు అసలు. మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇతన్ని అరెస్ట్ చేసింది ఎందుకు అంటే, ఒక వ్యక్తిని 50 లక్షలు డిమాండ్ చేసి 50 లక్షలు ఇవ్వకపోతే నేను చంపేస్తా అన్నందుకు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇటువంటి కేసులే చాలా కేసులు వచ్చినాయి. ఇప్పుడు నందిగం సురేష్ అధికారంలో ఉన్నప్పుడు రకరకాల పనులు చేశాడు. అసలు అనరాని మాటలు, నీచంగా సంబోధించడం, రకరకాల పనులు చేశాడు. వాటి మీద కాదు నందిగం సురేష్ని అరెస్ట్ చేసింది. నందిగం సురేష్ని అరెస్ట్ చేసింది ఏంటి? ఒక మర్డర్ కేసు మీద అరెస్ట్ చేశారు. మర్డర్ కేసులో ఒక అరెస్ట్ అయితే ఒక వ్యక్తిని నీ మీద కక్ష, ఎవరి మీద కక్ష తీసుకో, అసలు వెళ్ళి పరామర్శించాడు కదా. నేను అదే చెప్తానా, నేను కక్ష తీర్చుకుంటా, ఎవరి మీద కక్ష తీర్చుకుంటావు? అతను మరియమ్మ అనే ఆయన వల్ల చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసు బుక్ చేస్తే వెళ్ళి మరియమ్మ కుటుంబం మీద కక్ష తీర్చుకోపోయి వెళ్ళి
ఏం చెప్తున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏదన్నా ఒక ఆత్మజ్ఞానం ఎప్పటికి కలుగుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈ మూర్ఖత్వం వల్ల ఈ మూర్ఖత్వంతో మొత్తం ఇప్పుడు కడప జిల్లా అంతకుముందర కడప అంటే అసలు టైగర్, పులి, అన్నే టైగరు, అసలు అన్నే పులి, అన్నకి ఎదురు లేదు. ఏంటి అన్న పులి టైగర్ మనిషి కదా, పులే లేకపోతే సింహం తప్ప మనిషి కదా, క్రూర జంతువా మీ అన్నయ్య? ఆలోచించుకోవాలి కదా. అటువంటి పదాలు ప్రయోగించేటప్పుడు ఆలోచించుకోవాలి. పులివెందుల పులి లేకపోతే సింహం సింగిల్గా వస్తుంది. మనుషులతోటి పోల్చండి, చక్కగా గాంధీ మహాత్ముడితోటి పోల్చండి. ఏమన్నా నీకు ఆ లక్షణాలు ఏదన్నా ఒక్కటన్నా ఉంటే. సార్ ఆయన బతికుండి కూడా ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఇప్పుడు. అదే అంటే అది చెప్తున్నా, అంటే ఎటువంటి ఈ తరహాలో నీకు ఏది లేకుండా అట్లా చెప్పారు. ఇప్పుడు కడప జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూసి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కాదు ఆలోచించాల్సింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వెళ్తే ఆడవాళ్ళు నిలదీశారు, రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళు మహిళలు వచ్చి నిలదీశారు. భలే చెప్పావులే పోవమ్మా, నువ్వు ఇటగే చెప్పావు, చాలాసార్లు చెప్పావు పో అన్నారు. ఒక అతను వైసీపీ నాయకుడు భారతికి ఎదురుగా వచ్చి నిలదీశాడు, ధైర్యంగా నిలదీశాడు. ఇంకా ఆయన ఇంకా ఉన్నాడు. మరి అంటే వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన అదృష్టం. అంటే ఇది ఎలక్షన్ల ముందరే ఉన్నది. ఎలక్షన్లకు ముందని ఈ రోజున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి రేపొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు చూడండి, మా కార్పొరేటర్లందరినీ బెదిరించి లాగేసుకుంటున్నారు అని పెడతాడు చూడండి. నీ కార్పొరేటర్లని ఇప్పుడు బెదిరించి లాగేసుకోవటం కాదు, ఆ రోజునే నీ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళితే ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ పాయింట్ అండర్లైన్ చేసి పెట్టుకో. అంతేగాని బొమ్మేంటి అవి తీసేయించు, నువ్వు రోజు కలుస్తావు కదా సీఎంని, చెప్పు అని చెప్పి భారతిరెడ్డిని అడిగారు. అటువంటి పరిస్థితి కడప జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకి ముందరే ఉన్నది. దీన్ని అంటే అక్కడున్న పొలిటికల్ సిచ్యుయేషన్ తెలుసు కాబట్టి ఈ రాజకీయ నాయకులు సేఫ్ ప్లేస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ తెలుగుదేశం ఏదో ప్రోత్సహించటం, డిఫెక్షన్స్ని ప్రోత్సహించడం, డిఫెక్షన్ని కార్పొరేటర్లకి ఇంత పెద్ద స్కెచ్ చేస్తారా? అసలు ఏమి స్కెచ్ వేయకుండానే నీ 10 మంది ఎమ్మెల్యేలు మేము వస్తాం సార్ అని అడుగుతున్నారు. మేము వచ్చేస్తాం సార్, ప్లీజ్ సార్, ఈయంతో ఉంటే లాభం లేదు సార్, మమ్మల్ని చేర్చుకోండి సార్. నాకు తెలిసి ఈ అతను పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరటానికి కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రెడీగా ఉంటాడు, జంప్ చేసేస్తాడు వెంటనే. అంటే నువ్వు స్కెచ్ చేయక్కర్లేదు, తెలుగుదేశం పార్టీ వచ్చి పెద్ద ఏదో స్కెచ్ చేయక్కర్లా, వాళ్ళకి క్షేత్రస్థాయిలో పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు పులివెందుల్లో నీటి సంఘాల ఎన్నికలు జరిగితే ఒక్కడు గెలవలా జగన్మోహన్ రెడ్డి మనిషి, ఆ నెక్స్ట్ డే వచ్చి ఏం చెప్తాడు, బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అంటాడు, మా క్యాండిడేట్ నిలబడతామంటే నిలబడినివ్వలేదు అంటాడు. కరెక్ట్ కదా, బెదిరించి ఓట్లు వేయించుకోవటం, మీరు అసలు యునానిమస్గా గెలుస్తారు కదా బెదిరించి. ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు అట్ట గెలిచాడు, అదే అలవాటు అనుకుంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గమనించాల్సింది ఏంటి అంటే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి లేకపోతే ఈ రెడ్లు చెప్పే మాటలు విని అక్కడ ఏదో జరుగుతున్నదని అవినాష్ రెడ్డిని తిట్టడం కాదు, నువ్వు క్షేత్రస్థాయిలో నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడు. ఇప్పుడు అక్కడే ఉన్నావు కదా, చక్కగా చూడు, పరిశీలించు. నువ్వు చేసిన ప్రజలకి నువ్వు చేసిన ద్రోహం ఏంటో ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఇది చేయాల్సిన పని. ఎందుకు సార్ ఇలాంటి సలహాలు ఇస్తారు? అతను అలా పడి ఉండనివ్వండి, మళ్ళీ జ్ఞానం వస్తే కష్టం. అంటే నా ధైర్యం ఏంటంటే, మనం ఎంత చెప్పినా ఆయనకి జ్ఞానం రాదు అనేది నా ధైర్యం. అందుకనే ఇన్నిసార్లు చెప్తుంటా, అతనికి జ్ఞానం రాదు. ఎందుకు రాదు అంటే, డబ్బు, లక్షల కోట్లు
ఎంత ఆస్తులు ఏం చేసుకోవాలో అర్థం కాని మొన్నెవరో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్ట్ పెట్టారు. ఎన్ని వేల ఎకరాలు ఇప్పటికే ఆయన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉందో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక్కొక్క కంపెనీ పేరు మీద 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 30,000 ఎకరాలు. అసలు ఇన్ని వేల ఎకరాల భూస్వామి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని వేల ఎకరాలు. అసలు ఇటువంటి ల్యాండ్ లార్డ్, పేద ల్యాండ్ లార్డ్, ఇటువంటి ల్యాండ్ లార్డ్ అసలు ఇన్ని వేల ఎకరాలు అంటే గవర్నమెంట్ నుంచి తీసుకో, నువ్వు కొనుక్కో, నువ్వు ఆక్యుపై చేయి, నువ్వు కబ్జా పెట్టు, ఏదైనా సరే ఇన్ని వేల ఎకరాలు దోచుకున్నాడా? ఇన్ని వేల ఎకరాలు దోచుకోవటమే కాకుండా మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి తన పార్టీ వాళ్ళందరినీ ఎగదోశాడు. నేను కొన్ని వేల ఎకరాలు ఆక్యుపై చేసాం, మీరు కూడా ఆక్యుపై చేయండి అని ఎగదోసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మారతాడని గ్యారంటీ ఉండదు. కాబట్టే నేను ఇన్ని రకాలుగా ఇన్ని సందర్భాల్లో చెప్తూ ఉన్నాను, జగన్మోహన్ రెడ్డికి మార్పు రావాలని ఎవరు కోరుకోవటం లేదు, నేను కూడా కోరుకోవటం లేదు. రావద్దు జగన్మోహన్ రెడ్డి, నువ్వు మారద్దు, అట్లాగే ఉండు, నీ ఆలోచన మార్చుకోమాక. మేమేదో చేదస్తంగా ఏదో చెప్తూ ఉంటాం, నువ్వు మాత్రం అట్లాగే ఉండు, నీ మూర్ఖత్వాన్ని నువ్వు నీ దగ్గరే ఉంచుకో. అది ఇప్పుడు కడపలో ఈ రాజకీయం కూడా మొత్తం నీ మూర్ఖత్వం వల్లే మారుతున్నది, మారని. గతంలో కంటే చూసుకుంటే ఈ 2-3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం చూసాము, పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోనియండి, ఉన్న వాళ్ళే ఉంటారని మాట్లాడారు. ఇప్పుడేమో వచ్చి కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు, మీ సమస్యలు నేను తీరుస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు అంటే ఒక ప్రతిపక్ష నేతగా, అంటే ప్రతిపక్ష హోదా లేదనుకోండి, కాకపోతే ప్రతిపక్షం వైసీపీనే కాబట్టి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండాల్సిన అవసరం లేదంటారు. ఈయన బెంగళూరులో కూర్చొని ఇక్కడ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్ళనీయకుండా ఆయన చేస్తున్నటువంటి పనులను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే మీరు అంటే అధికార పార్టీపై పోరాడండి అని చెప్పినా కూడా క్యాడర్ కూడా ఆయనకి షాక్ ఇచ్చిందని చెప్పి, అంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా 1 సంవత్సరం తర్వాత అమలు చేశాము. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి 6 నెలలే అవుతుంది, ఇప్పుడు మనం అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. మరోపక్క చూస్తే ఈ కార్పొరేట్లు వెళ్ళిపోతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ని? ఫస్ట్ ఆయన ఉండాలి కదా ఇక్కడ, ఆయన ఉండకుండా వీళ్ళని ఎంత రెచ్చగొట్టినా కానీ ఉపయోగం ఉంటుందంటారా? ఇందాక వారు చెప్పినట్టుగా ఆయనకి దాహం అంతే, ధనదాహం లేదు, భూదాహం. ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఆయన ఇంకా నేను రాజుననే అనుకుంటాడు. ఇప్పుడు నేను ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని, నేనే అంతా అనుకుంటున్నాడు. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు, ఆయన భ్రమల్లోంచి బయటపడడు. కాకపోతే ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నది మీరు చెప్పినట్టుగా వీళ్ళతో మీటింగులు పెట్టడం. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఆయన అంటే ఓడిపోయాక ఆయనకి కలిగిన ఒక జ్ఞానోదయం అనాలో లేదు ఒక పరిణామం అనాలో మనకు తెలియదండి. ఆయన మీటింగ్స్ పెడుతున్నాడు. ఆ మీటింగ్స్లో ఏం చెప్తాడు? మళ్ళా ఏమీ ఉండదు. ఆ స్క్రిప్ట్ మనం కరెక్ట్ జోకులు చేస్తాడు. అతి మంచివాడైన జగన్ అతి మంచితనం వల్ల ఓడిపోయారు అంతే. ఆ మంచితనం అంటే ఏంటో, దానికి ఒక అర్థం ఏంటో ఆయన మనకు వివరణ ఇవ్వాలి. కొంచెం తెలుగు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంటే మంచితనానికి అర్థం మనకి ఆయన చెప్పే మంచితనం ఏంటో మనకు తెలియదు. తర్వాత మీరు చెప్పినట్టు ఆయనకి జ్ఞానోదయం వేరే రకంగా రాదండి. ఆయన భ్రమల్లోనే ఉంటాడు. ఆయన ఇంకా నేను కడపలో ఉంటాను, నెగ్గుతాను అని అనుకుంటున్నాడు తప్ప నేను క్షేత్రస్థాయికి వెళ్ళాలి అని ఆయన ఎందుకు అనుకుంటాడు? అసెంబ్లీకే రానివాడు ఆయన ఎంతసేపు పరదాల్లో ఉన్న మనిషి. ఇప్పుడు నేను వస్తాను అంటున్నాడు, నియోజకవర్గాలు 3వ వారం నుంచి వెళ్తాను, జనవరి 3వ వారం అన్నాడు. అన్నాక మళ్ళీ ఏం మార్చాడు? మీరు వెళ్ళండి, మీరు రైతుల పట్ల మీరు వెళ్ళి మీరు ధర్నాలు చేయండి అంటున్నాడు తప్ప నేను వస్తాను, నేను నిల్చుంటానని అన్నాడు ఎక్కడైనా ఈ మధ్యకాలంలో? మీకు నేను ఉన్నాను, మీరు వెళ్ళండి, నేను మీ వెనకాల ఉంటాను అంటలేదు, ముందు ఉంటాను అంటల్లా. నియోజకవర్గాలకు వెళ్ళి మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి అంటున్నాడు. నేను వెళ్తాను క్షేత్రస్థాయిలో, మీరు కూడా రండి అనడు. నాయకత్వ లక్షణాలు లేవు. వెళ్ళిపోతున్న వాళ్ళని పట్టుకుని ఆపే అంత ధైర్యం, దమ్ము ఆయనకి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొత్త సంవత్సరంలో ఆయన జైలుకి వెళ్తాడని ఆయనకి తెలుసు. ఆయనకి గిఫ్ట్ రెడీగా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వక్కర్లా.
ఇందాక సజ్జలు చెప్పినట్టు కక్షలు తీర్చుకుంటున్నారు మీరంటే ఎవడు కక్ష తీర్చుకుంటున్నాడు? పిచ్చాడా అన్నాను. మీరు వెళ్ళి నందిగం సురేష్ని నువ్వు పరామర్శించడం ఏంటి ఫస్ట్? అంటే జగన్మోహన్ రెడ్డి అంశం వీళ్ళల్లో ఇందులో కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళాడు కదా, పిన్నెల్లి కోసం వెళ్ళాడు కదా, అలాగే ఈయన వెళ్ళాడు. వీళ్ళకి బుద్ధి ఉంటే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటండి? అంటే ప్రెస్ మీట్లు పెట్టి మీ మీద కక్ష ప్రజలను మేము ఉద్ధరిస్తామని ఎవడైనా చెప్తున్నాడా? మేము మళ్ళా వస్తామంటున్నారు తప్ప దేనికి వస్తారు? తెలుగుదేశం కూటమి మీద కక్ష తీర్చుకోవడానికి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన మళ్ళీ సలహాదారు అవుతాడు. అంతకు మించి వాళ్ళ బుర్ర ఎదగట్లే, పీత బుర్రలు కదా. పోనీ అక్కడి నుంచి అయినా బయటపడుతున్నారా? ఇక్కడే బయటపడని వాళ్ళు ఇంకా వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళు పర్యటనలు ఏం చేస్తారు, ప్రజల్ని ఉద్ధరిస్తారు? ముందు అసలు ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు? ఏమండి మేము కక్ష తీర్చుకుంటాము, మమ్మల్ని మళ్ళీ నెగ్గించండి అని అంటారా? ప్రజలు మామూలుగా కొట్టరు, చెప్పులతో సత్కారం చేస్తారు ఈసారి. అందుకని ఆయన కార్పొరేటర్ని ఇవాళ ఏం బుజ్జగించాడో మనకు తెలియదు, కానీ కార్పొరేటర్లు ఖచ్చితంగా పారిపోతారు. వాళ్ళు ఉండరు. ఒకటి రెండు, ఇందాక వారు చెప్పినట్టుగా తెలుగుదేశం వాళ్ళని బెదిరించక్కర్లేదు, లేకపోతే బామాలక్కర్లేదు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడు దూకేద్దామా అని రెడీగా ఉన్నారు గోడ దూకడానికి, ఎమ్మెల్యేలాగా. అందుకని ఇది స్వయంకృతాపరాధం జగన్ చేసుకున్నది. ఇంకా జగన్ అనే ఒక పేరు వినిపించదు. జగన్ శకం ముగిసిపోయిందండి, 5 ఏళ్లతో ముగిసిపోయింది. అది ముగిసిన శకం, ఇది ఓన్లీ చంద్రబాబు నాయుడు శకం. కాబట్టి ఇంకా మనం అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించక్కర్లేదు. ఆయనకు బుర్ర రావాలి, జ్ఞానం కలగాలి. ఆయన చెప్పినట్టుగా ఏదో సరదాగా మనం మాట్లాడతాం అంతే, ఏదో జ్ఞానం వస్తే బాగుంటుందని. ఆయన అజ్ఞానాంధకారంలో అలా కొట్టుకుంటూ ఉంటే మనం మాట్లాడుకుంటూ ఉందాం అంతే. రైట్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా గేట్లు ఓపెన్ చేస్తే టీడీపీ వెళ్ళడానికి రెడీగా ఉన్నారని. సో దాని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు చేపడితే కనీసం పార్టీ అన్న కాపాడుకోగలుగుతారంటారు? ఆయన ముందున్న దారులు ఏంటి, మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా దారేమీ లేదు, అంతవరకు గ్యారంటీ. సార్ ఒక దారి ఉంది సార్, జైలు దారి. అది ఆప్షన్ ఓపెన్లో ఉన్నది. అదే జరగాల్సింది. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వేరే ఆప్షన్స్ ఏమీ లేవు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చాలా క్లియర్గా చెప్పాడు, చాలా తెలివిగా చెప్పాడు. ఏముందండి, 6 నెలలు అయిపోయింది, ఇంకొక 2 ఏళ్ళు అగ్గాడిస్తే ఈ లోపల వాళ్ళకే తగాదాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకొక 2 ఏళ్ళు ఆగితే ఎలక్షన్లు వచ్చేస్తాయి అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నాడు. అంటే ఇప్పటికి 6 నెలలు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు తగాద వాళ్ళు కొట్టుకుంటారట, ఇంకొక 2 ఏళ్ళు ఎలక్షన్లు వచ్చేస్తాయట. జగన్మోహన్ రెడ్డి ఏమో 6 నెలల్లో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో 5 ఏళ్ళు ఉండాల్సిందే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళంగానే ఆయన ఫోన్ వస్తుంది, నేను 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయని చెబితే నువ్వేంది 5 ఏళ్ల దాకా ఎక్స్టెండ్ చేసావు, నువ్వేమన్నా చంద్రబాబు ఏజెంట్వా అని జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అడుగుతాడు. ఇది అక్కడ జరుగుతున్నది. అందుకని వాళ్ళకి ఏంటి అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాలో, ఏమి చేస్తే వాళ్ళ పార్టీ బతుకుతుందో వాళ్ళకి ఒక ఐడియా కూడా లేదు, ఒక అంచనా కూడా లేదు. వాళ్ళు ఆ మూర్ఘత్వంలోనే బతుకుతూ ఉన్నారు. అదే వాళ్ళకి శ్రీరామ రక్ష. మూర్ఘత్వంలోనే ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానోదయం అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ అజ్ఞానంలో ఉంటుంది అప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అంతకు ముందర చూడండి, ఇటువంటి కల్లబొల్లి మాటలే చెప్పారు. అంటే ఒక నమ్మకాన్ని కలిగించారు ప్రజల్లో. ప్రజలు మోసపోయి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటే ప్రజలు కరిగిపోయి ఓటేశారు. ఒక్క ఓటు వేసినందుకు అసలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఇప్పుడు అందుకని మళ్ళీ అవే వేషాలు మొదలుపెట్టారు. మళ్ళీ సార్ ప్లీజ్ ఒక్కసారి సార్ అని జ్వరబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా ఉన్నా వాళ్ళకి అర్థం కావట్లేదు, అర్థం కాకూడదు కూడా.
అందుకనే 6 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంటాడు. 6 నెలల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే నీకు మంచిదే కదా, నువ్వెందుకు చెబుతున్నావు? వ్యతిరేకత రావట్లేదు కాబట్టి దాన్ని రెచ్చగొట్టడానికి నువ్వు రకరకాల ప్లాన్లు వేస్తున్నావు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నావు, సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నావు. ఇది జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ చేత కాదు కానీ సోషల్ మీడియా ఇంజనీరింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. కానీ సోషల్ మీడియా ఇంజనీరింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేకపోతున్నాడు. అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకునే అవకాశం కూడా లేదు. మళ్ళీ పాత పందాలోనే మళ్ళీ పెడుతున్నాడు అన్నీ. ఆ తగాదాలు పెట్టాలని, కులాలకి తగాదా పెట్టాలని, మతాలకి తగాదా పెట్టాలని, ప్రాంతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టాలని. మొన్న చూసాం కదా, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు శర్మ హరగోపాల్ శర్మ వీళ్ళందరూ ఆ శర్మ వచ్చి చెప్తున్నాడు, మొత్తం అమరావతిలో డబ్బులు మొత్తం అమరావతిలోనే పెడితే ఎలా అంటాడు. శర్మ రా వచ్చి చూడు, అసలు నువ్వు తెలుసుకో, ఏం జరుగుతుందో తెలుసుకో. చంద్రబాబు నాయుడు మీద విషం చల్లటం నువ్వు ఈరోజు చేస్తున్నది కాదు, నువ్వు మొదటి నుంచి చేస్తూనే ఉన్నావు. నీకు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడో, నువ్వేమి ఆశించావో, నువ్వు ఏం ఆశించి చెప్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు నాకన్నా పెద్దవాడివి వయసులో, ఐఏఎస్ కూడా చేసావు కాబట్టి నీకు కామన్ సెన్స్ ఉండాలి. అమరావతి ఎట్లా ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది స్టడీ చేయి. సిఆర్డిఏ చట్టాన్ని నీ జగన్మోహన్ రెడ్డి పెట్టి దాన్ని విత్డ్రా చేసి మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టి మళ్ళీ అదే చట్టాన్ని ఉంచాడు శర్మ. అది ఒకసారి చూసుకో. అంటే సిఆర్డిఏ చట్టము, అమరావతి, దాని కథ కమామిషు చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, చేశాడు, వేరే వాళ్ళు చేయలే. ఇవన్నీ తెలుసుకోవాలి ఆ శర్మ. నేను ఏకవచనంలో ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, నాకన్నా వయసులో పెద్దవాడైనా కానీ మరి నీ నాలెడ్జ్ ఎట్లా ఉంది? 60,000 కోట్లు అమరావతిలో పెడితే ఎట్లా అని ప్రశ్నిస్తాడు. అసలు అక్కడ పెడుతున్నది ఏంటి? నీకు అసలు ఆ ప్రాజెక్టు గురించి తెలిస్తే కదా నీకు. నీ జగన్మోహన్ రెడ్డి తుమ్మ చెట్లు మొలిపిస్తే ఆ తుమ్మ చెట్లు పీకటానికి 30 కోట్లు ఖర్చు అయింది. తుమ్మ చెట్లు పీకటానికి 30 కోట్లు ఖర్చు అయితే, నిన్నేదో TV5లో ఏదో డిబేట్లో ఒక అడ్వకేట్ ఎవరో వచ్చాడు, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ వచ్చి 200 కోట్లు ఖర్చు పెట్టారు అని చెబుతున్నాడు. ఖర్చు పెట్టింది 30 కోట్లు అయితే. అంటే ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సమాజంలోకి పంపటంలో జగన్మోహన్ రెడ్డి మనుషులు నిరంతరంగా శ్రమ పడుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేలుకొనున్నారు, పూర్తి స్పృహతోటి ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగే అవకాశమే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.